ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఒకసారి రెండు మేనిఫెస్టోలను పోల్చి చూస్తే అలా ఎప్పుడు చూడకూడదు. ప్రతి మేనిఫెస్టోలో అనేక అంశాలు ఉంటాయి. మీరు ఏమన్నా స్పెసిఫిసిటీస్లోకి వెళ్తే చెప్పగలం, కానీ జనరల్గా పోల్చులో ఉన్నది ఎట్లా సాధ్యమవుతుంది? అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే పార్టీలు మేనిఫెస్టోని చూసి ఓటేస్తాయా లేదని ఒక చర్చ జరుగుతుంది, ఖచ్చితంగా మేనిఫెస్టోని చూసి ఓటేస్తారు అనే చర్చ జరుగుతుంది. జగన్ అంటూ ఉన్నారు, మేము చెప్పిందే మేనిఫెస్టోలో పెట్టాము, దాన్ని 99% అమలు చేశామని. ఇటు టీడీపీ అంటుంది ఏమీ అమలు చేయలేదు, మా మేనిఫెస్టోను చూసి జనాలు ఓటేస్తారు. మేనిఫెస్టోలోను చూసే జనం ఓట్లేస్తారని కాదు. ఇప్పుడు మేనిఫెస్టో అంటే ఇది ఒక డాక్యుమెంటు, ఆ పుస్తకం చదివి ఆ పుస్తకం ఆధారంగా ఓట్లు వేస్తారని కాదు. ఇప్పుడు మేనిఫెస్టోలో అంశాలు రోజు ఉపన్యాసాల్లో చెప్తారు కదా. ఇప్పుడు ఉదాహరణకు టీడీపీ సూపర్ 6 అన్నది, ఈ సూపర్ 6 అన్న అంశాన్ని అనేక ఉపన్యాసాలు చదవడం అనేది రోజు చెప్తున్నది కదా. అందువల్ల మేనిఫెస్టో అనేది ఏదో ఒక ఐసోలేటెడ్గా ఎక్స్క్లూజివ్గా చూడకూడదు. మేనిఫెస్టో రోజు ప్రజల డొమైన్లో రాజకీయ పార్టీలు చెప్తూ ఉంటాయి, కార్యకర్తలు ప్రచారం చేస్తుంటారు, జనులకి సోషల్ మీడియా ద్వారా వెళ్తూ ఉంటుంది, రకరకాల ఛానల్ ద్వారా ఆ మేనిఫెస్టో అంశాలు వెళ్తూ ఉంటాయి. మేనిఫెస్టో దాని పేరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మేనిఫెస్టోలో 1,00,000 ఉంటాయి. ఆ 1,00,000 అంశాలు అన్నీ కూడా రోజు ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంటారు. అందువల్ల మేనిఫెస్టో పర్సే అదొక డాక్యుమెంట్, అదొక పుస్తకం. ఆ పుస్తకాన్ని ప్రజలందరికీ పంచితే ఆ పుస్తకాన్ని అధ్యయనం చేసి ప్రజలు ఓటేస్తారని లేకపోవచ్చు. కానీ అదే సమయంలో మేనిఫెస్టోలు ఉన్నవే కదా, హామీలన్నా పథకాలన్నా ఏ పేరైనా చెప్పండి, అవన్నీ రోజు పొలిటికల్ డిబేట్లో పబ్లిక్ డొమైన్లో ప్రచారంలో ఉంటాయి కదా. అంటే మేనిఫెస్టో ఎంతవరకు ప్రభావితం చేస్తుంది ప్రజలపైన? ఎన్నికల్లో ఓట్లు వేసడానికి అనేక ఫ్యాక్టర్స్ కారణమైతే, ఏ ఒక్క ఫ్యాక్టర్ కారణం లేదు. ఏ ఒక్క ఫ్యాక్టర్కి ఇంత పర్సెంటేజ్ ప్రభావం ఉంటుందని ఎవరు చెప్పలేడు. సో ఒక ప్రభుత్వము, అధికారంలో ఉన్న ప్రభుత్వం పట్ల సంతృప్తి లెవెల్ ఏ స్థాయిలో ఉంది, ప్రతిపక్షాలు చేసేటువంటి పార్టీ ఎంత మేరకు ప్రజలు విశ్వసిస్తున్నారు, వివిధ పార్టీలకు ఉన్న లాయల్ ఓటు బేస్ ఎంత, వివిధ సామాజిక వర్గాలు ఏ రకంగా ఓటు వేస్తున్నాయి, ఇలాంటి అనేక అంశాలు, అభ్యర్థులు అక్కడ స్థానికంగా ఉన్న అభ్యర్థుల మంచి చెడులు ఇవన్నీ ఉంటాయి. ఉదాహరణకు టీడీపీ మేనిఫెస్టో ఎంత దరిద్రంగా ఉన్నా కమ్మాలైతే 70% ఓట్లేస్తారు, తిట్టుకుంటేనే ఓట్లేస్తారు. వైసీపీ మేనిఫెస్టో ఎంత దరిద్రంగా ఉన్నా 70% రెడ్లు ఓట్లేస్తారు. సో ఇప్పుడు కమ్మలు అటు టీడీపీకి, రెడ్లు ఇటు వైసీపీ ఓటేసరికి మేనిఫెస్టో సంబంధం లేదు. అంటే ఓకే, సామాజిక వర్గాల వారీగా కమ్మలు వీళ్ళకి, రెడ్లు వీళ్ళకి వేస్తే మిగిలిన సామాజిక అంటే ఇది ఒక్క ఫ్యాక్టర్ ఎప్పుడు ఉండదు. మేనిఫెస్టో ఒకటి, పార్టీ లాయాలిటీ ఒకటి, ఉన్న ప్రభుత్వం పైన ఉన్నటువంటి విశ్వాసము, ప్రత్యామ్నాయంగా ముందుకు వస్తున్న అపోజిషన్ ఇచ్చే కాన్ఫిడెన్స్, ఎన్నికల్లో ఉండేటువంటి వివిధ పార్టీల కలయికలు, కలిసినప్పుడు పొత్తులు కలిసినప్పుడు ఓట్ ట్రాన్స్ఫర్లు అవుతాయా లేవా, వివిధ సామాజిక వర్గాల మూమెంట్ ఎలా ఉంది, స్థానికంగా ఉండేటువంటి నాయకుల మూమెంట్ ఎలా ఉంది, ప్రజల మూడ్ ఎలా ఉంది, ఇలాంటి ఒక అనేక ఫ్యాక్టర్స్ ఆధారంగా ప్రజలు ఓట్లేస్తారు. ఒకటే దాని ఆధారంగా ఎప్పుడు ఓట్లేరు. అంటే ఏపీలో ఏ ఫ్యాక్టర్ బలంగా ఉందంటారు? ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఫ్యాక్టర్ బలంగా ఉంటుంది. ఇప్పుడు కూడా ఏపీ అనే కాదు, నేషనల్ ఎలక్షన్ స్టడీస్ కూడా చెప్తున్నది ఇదే. ఒకటి, ఆయా పార్టీ లాయాలిటీ ఉంటుంది. 2, అభ్యర్థి లాయాలిటీ ఉంటుంది. 3వది ప్రభుత్వ పనితీరు, ఇప్పుడున్న అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారం ఇవ్వాలా వద్దా అనే పనితీరు. ఇలాంటి అనేక పొలిటికల్ ఫ్యాక్టర్, ఎమోషనల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. స్ట్రాటజిక్ ఓటింగ్, వ్యూహాత్మకంగా ఓటు వేసేవాళ్ళు ఉంటారు, ఒకరి మీద ఒక్కొక్కరు ఇంకోరు ఓటేసేవాళ్ళు ఉంటారు. సో ఇలాంటి ఒక ఫ్యాక్టర్ని ఎప్పుడు చెప్పలేము. ఓకే, ఇప్పుడు మొన్న కర్ణాటక ఎలక్షన్స్ తీసుకున్నా, తెలంగాణ ఎలక్షన్స్ తీసుకున్నా, అక్కడ ఇచ్చిన 5 గ్యారంటీలు, ఇక్కడ ఇచ్చిన 6 గ్యారంటీలు వర్కౌట్ అవుతాయి అని చెప్పారు, వర్కౌట్ అయ్యాయి అని కూడా చెప్పారు. అందులో భాగంగానే మన కాంగ్రెస్ కూడా న్యాయపత్రం రిలీజ్ చేసింది, కొన్ని గ్యారంటీలు 25 గ్యారంటీల వరకు ఇచ్చుకుంటూ. ఇప్పుడు టీడీపీ కూడా 6 హామీలు షణ్ముఖ వ్యూహం అని చెప్తుంది. సో ఇది టీడీపీకి కొంత కలిసి వచ్చే అంశంగా చూడొచ్చా? అంటే పథకాలు ఓట్లు తేవా అంటే తెస్తాయి, పథకాలు డెఫినెట్గా ప్రజలను ఆకర్షిస్తాయి. కానీ పథకాలే అధికారం తెస్తుందా? పథకాలే అధికారం తెస్తానంటే అసలు ఈ దేశంలో అధికార పార్టీ గెలవాలి ఎప్పటికీ. ఇక్కడ పథకాలు అమలు చేస్తుంటాయి. మనకు తెలంగాణలో ఉదాహరణ ఉంది, కేసీఆర్ పథకాలు అమలైన గ్రామీణ ప్రాంతాల్లోనే బీఆర్ఎస్ ఓడిపోయింది. మీకు చంద్రబాబు నాయుడు 2009లో, మీకు రాజశేఖర్ రెడ్డి ఏమో నేను ఏ కొత్త హామీ ఇవ్వను, ఇంకో 7 గంటల విద్యుత్ 9 గంటలు చేస్తాను, నేను కొత్తగా ఏ హామీ ఇవ్వనో నేను ఎన్నికకపోయాను. చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరికి 2,000 రూపాయలు ఇస్తానని ప్రామిస్ చేశాడు. మరి 2,000 రూపాయలు వస్తే ప్రజలు ఓట్లు వేసారు కదా. సో ఇది 2009 అనుభవం నేను చెప్పేది.
అందువల్ల రాజకీయ పార్టీలు ఇచ్చేటువంటి హామీలు కూడా ఒక పొలిటికల్ కాంటెక్స్ట్లో ప్రభావితం చేస్తాయి. ఆ పథకాలు ఈ నాయకుడు ఇస్తాడా లేడా అనేటువంటి విశ్వాసం, ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్న పనిపైన లెవెల్స్ ఆఫ్ సాటిస్ఫాక్షను, ఈ ఫ్యాక్టర్స్ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వ వ్యవహారాలపైన వ్యతిరేకత ఉండడం వల్ల ఆయన పథకాల ప్రభావం వల్ల ఓట్లు అధికారం లేకపోయింది. ఆ మేరకు 37% ఓట్లు వచ్చాయంటే ఆ పథకాల ప్రభావం ఉంటేనే వచ్చాయి, లేకపోతే ఎందుకు వస్తాయి. కానీ అదే అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది అంటే జనరల్ పొలిటికల్ మూడ్ వ్యతిరేకంగా ఉంది. అందువల్ల ఒక రాజకీయ మూడ్ ఎలా ఉంది అనే అంశాన్ని నేపథ్యంలో ఈ పథకాల ప్రభావం ఉంటుంది. ఇప్పుడు మీరు ఏపీలో అంటే మీరు కూలంకుషంగా గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళి మీరు విశ్లేషించగలుగుతారు కాబట్టి, రాజకీయాలను అవసోపన పట్టారు కాబట్టి, ఏపీలో జనరల్గా ఉన్న మూడ్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? చాలా టైట్గా ఉంటుంది, చాలా సీరియస్ కంటెస్ట్ ఉంటుంది. ప్రభుత్వం పట్ల కొన్ని విషయాల్లో అసంతృప్తి ఉన్నమాట నిజం, అభివృద్ధి జరగలేదని. అది కానీ ఈ అసంతృప్తి అర్బన్ ఏరియాస్లో మిడిల్ క్లాస్, అప్పర్ కాస్ట్ ఈ సెక్షన్లలోనే ప్రధానంగా ఉంది. యూత్లో గ్రామీణ ప్రాంతాలకు వచ్చే వరకు, పేద వర్గాలు వచ్చే వరకు చాలా క్లియర్గా ఇంకా జగన్తో గట్టిగా ఉన్నారు. సో ఈ కన్సాలిడేషన్ కూడా మళ్ళీ నెక్స్ట్ 10-15 రోజులు అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టాడు. సో మీరు కనుక పొరపాటున కూటమికి ఓటేస్తే ఈ పథకాలన్నీ పోతాయని ప్రజలు అది నమ్మారనుకోండి, జగన్ పట్ల ఏమన్నా అలిగినా గురిగినా, అభివృద్ధి లేదనో అసంతృప్తి ఉన్నా కూడా మళ్ళీ జగన్కి ఓటేస్తారు. ఎందుకంటే మాకు ఉదాహరణకు పథకాలు వచ్చాయని ఆనందం ఉంటుంది, రోడ్డు పడలేదు అని బాగా అసంతృప్తి ఉంటుంది. ఈ రెండింటిలో ఏది డామినేట్ చేసి ఓటుకు వస్తుంది? మీకు మొదట్లో రోడ్డు వేయలేదు అన్న అసంతృప్తే కనబడుతుంది. కానీ ఒక స్టేజ్కి వచ్చే వరకు ప్రజలు బేరీ చేసుకుంటారు. రోడ్డు రాలేదు అన్న అసంతృప్తి ఉన్నా పథకాలు వచ్చాయి కదా, సో పథకాలు వచ్చాయనేది పైచేయి సాధించితే జగన్ కోటేస్తారు. లేదు రోడ్డు రాలేదన్న అసంతృప్తి ఉంటే వైసీపీకి కాకుండా ఇతరులకు కోటేస్తారు. అందువల్ల అసంతృప్తి ఉన్నంత మాత్రానే అది వ్యతిరేక ఓటుగా మారుతుందని ఎవరూ చెప్పలేరు. ఆ అసంతృప్తిని సంతృప్తికర అంశాలు కూడా ఉంటాయి. అందువల్ల లెవెల్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, లెవెల్స్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రెండింటిని బేరీజ్ వేసుకుంటారు. అంటే ఉదాహరణకు రోడ్డు రాలేదు నా అసంతృప్తి ఇంతకుముందు చెప్పినట్లు, కానీ అదే సమయంలో మాకు ఇన్ని డబ్బులు వచ్చాయి కదా, అకౌంట్లో డబ్బులు వేశారు, పథకాలు అమలైనాయి కదా, సో పోనీయండి రోడ్డు రాలేదు అనుకుని కోపం ఉన్న అసంతృప్తి ఉన్నా మళ్ళీ పథకాలు కనుక పైచేసి సాధించారు ఇదే కొట్టేస్తారు. లేదు పథకాలు వచ్చినా మాకు రోడే ముఖ్యం అనుకున్నారు అనుకోండి, అప్పుడు వ్యతిరేకం కొట్టేస్తారు. అందువల్ల అసంతృప్తి అనేది కూడా స్లోగా ఎలక్షన్ ఓటింగ్కి వచ్చే వరకు క్లారిటీ వస్తుంది, కన్సాలిడేట్ అవుతుంది. సో అందువల్ల ఇటు అటు ఫర్దర్ కన్సాలిడేషన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. యాజ్ ఆఫ్ టుడే గ్రామీణ ప్రాంతాల్లో పేద వర్గాలు ఆ తేడా క్లియర్గా ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి క్లాస్ వార్ అంటాడు చూడు. సో క్లాస్ వార్ అనడంలో ఏంటంటే అప్పర్ కాస్ట్, అప్పర్ క్లాస్, అర్బన్ వీళ్ళలో కొంత వ్యతిరేకత, అసంతృప్తి ఉన్నమాట నిజం. కానీ అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో, పేద వర్గాల్లో, లోయర్ మిడిల్ క్లాస్లో, సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో చాలా బలంగా వైసీపీ వెనకాల వాళ్ళు ఇప్పటికీ రాలేస్తున్నారు. సామాజిక వర్గాలు చూసినా కూడా టీడీపీ వైసీపీకి రెస్పెక్టివ్ కాస్ట్లు ఎలాగ ఉన్నాయి. టీడీపీకి కమ్మాస్, వైసీపీకి రెడ్డిస్. వీటితో పాటు అప్పర్ కాస్ట్లో మీకు ఎన్డీఏ వైపు ఉంటే డౌన్ ట్రాడెన్ మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు, వెనుకబడిన కులాలు చాలా క్లియర్గా జగన్తో ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటుంటాడు చూడండి. దాన్ని అనడంలో ఉద్దేశం అది, వాళ్ళని మోన్ చేసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం మొదలవుతుంది. సో అందువల్ల కాస్ట్ అండ్ క్లాస్గా తీసుకుంటే హయ్యర్ లెవెల్గా ఉన్న కాస్ట్ అండ్ క్లాస్ ఏమో క్లియర్గా విత్ అసంతృప్తి ఉన్నారు. లోయర్ లెవెల్ ఉన్న కాస్ట్ అండ్ క్లాస్ ఏమో స్టిల్ ఫర్మ్లీ విత్ జగన్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.